మీలో చాలామందికి ఢిల్లీలో రామ్లీలా మైదాన్ తెలిసే ఉంటుంది. వరల్డ్ ఫేమస్ అండి ఈ రామ్లీలా మైదాన్ అనేది. దానికి ఎదురుగా మీకు ఖ్వాజా ఫాయిజ్ ఇలాహీ మసీద్ అని ఉంటుంది. 0.195 ఏకర్స్ ల్యాండ్, అక్కడ ఒక మంచి మసీదు, పక్కనే మీకు ఒక కబరిస్తాన్ అంటే శ్మశానం, దాని చుట్టూరుతో మీకు బోల్డ్ అన్ని నిర్మాణాలు. సో మొన్న ఢిల్లీ హైకోర్టు యొక్క డైరెక్టివ్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ మసీదు, ఖ్వాజా మసీదు, అలాగే పక్కన ఉండే శ్మశానము, దీనిని తప్పించి చుట్టుపక్కల ఉండే నిర్మాణాలంతా కూడా ఎన్క్రోచ్మెంట్ అంటే ఎవరో కబ్జా చేసిన భూములు కాబట్టి ప్రభుత్వము దీనిని వెనుక్కు తీసుకోవచ్చు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్పింది. సో వెంటనే వీళ్ళు బుల్డోజర్లు తీసుకొని వెళ్ళారా అంటే కాదండి. సో వీళ్ళు అక్కడ పెద్దలు ఉంటారు కదా, ఆ కాలనీలో ఉండే పెద్దలు ఉంటారు. సో వాళ్ళతో వెళ్ళి కూర్చున్నారు, ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు కూర్చొని, అయ్యా మీకు ఢిల్లీ హైకోర్టు ఇలా చెప్తుంది, ఒకవేళ మీది లీగల్ డాక్యుమెంట్స్ ఉండి లీగల్ నిర్మాణాలు అనుకోండి, మీరు కోర్టుకి సబ్మిట్ చేయొచ్చు, మాకు ఇచ్చినా మేము కోర్టు దాకా తీసుకువెళ్ళి వీళ్ళదంతా కూడా చట్టపరమైన నిర్మాణాలేనండి, వీటిని మనము ఏమీ చెయ్యలేమని మేము చెప్తాము అంటే అలాగే అన్నారు. ఏ ఒక్కరూ కూడా ఎటువంటి డాక్యుమెంట్స్ చూపించలేదు, అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేవి అక్కడ జరిగాయి. సరే వీళ్ళు చెప్పారు కదా, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, అలాగేనండి మా మసీదు ఉంది, శ్మశానం ఉంది, తక్కినవన్నీ మాది కాదు అంటున్నారు, ఓకే మేము వేరే దగ్గర చూసుకుంటాము అని అన్నారు. సో మీకు మొన్న రాత్రి 1 గంటకు బుల్డోజర్స్ తీసుకొని ఢిల్లీ మున్సిపాలిటీ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, పోలీసులు కూడా ఉన్నారు, ఢిల్లీ పోలీసులు కూడా. సడన్గా చూస్తే పెద్ద పెద్ద గ్యాంగ్స్, వందల మంది చేతిలో ఇంతంత పెద్ద రాళ్ళు, అంటే ఢిల్లీ పోలీసుల మీద దాడులు చేయడానికి వాళ్ళు రెడీ అయిపోయారు, రాళ్ళు విసిరారు. ఒక 10 మంది ఢిల్లీ పోలీసులు గాయాల పాలయ్యారు. ఇక ఒక్కసారిగా చూడండి, మన దేశ రాజధాని ఇక్కడ ఒక ప్రాంతము, సో అది ఇల్లీగల్ అని చెప్పి మీకు కోర్టు చెప్పినా కూడా, వాళ్ళు ఒప్పుకున్నా కూడా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్లను అక్కడికి రప్పించి వాళ్లకు రాళ్ళు ఇచ్చి ఢిల్లీ పోలీసుల మీద దాడులు చెయ్యండి. ఒక స్టేజ్లో వాళ్ళు ఏమన్నారు అంటే యావత్ ఢిల్లీని, మీ ఢిల్లీ పోలీసు యొక్క స్టేషన్ పక్కన ఉండే స్టేషన్ తగలబెట్టేస్తాము. సో ఇదంతా ఒక్కసారి విన్నప్పుడు మీకు అమిత్ షాకి ఎలా ఉంటుంది, హోంమంత్రి వాళ్ళ ఆఫీసే అక్కడే ఉంటుంది కదండి, దేశం యొక్క హోంమంత్రి, ఆయన నివసిస్తున్న ఒక ప్రాంతము, ఇక్కడ ఈ నగరములో ఇలాగా యావత్ ఢిల్లీని తగలబెట్టేస్తాము, మీరు ఏమనుకుంటున్నారు అంటే దీన్ని ఎలా చూస్తున్నారండి మీరు, దీన్ని ఎలా చూడాలి? సో మొన్న ఒక వీడియోలో ఉత్తరప్రదేశ్ నుంచి 5 లక్షల మంది పారిపోతున్నారు. ఎక్కడికి పారిపోతారు? వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? బంగ్లాదేశ్ నుంచి, రోహింగ్యాస్. మీరు ఢిల్లీ గురించి తెలిస్తే ఇప్పుడు చాందినీ చౌక్ అంటాం, అలాగే లాల్ ఖిలా ఏరియా అంటాం, జహంగీర్ పురి, అలాగే తుర్కుమెన్ గేట్ అంటారు. ఈ ప్రాంతాలంతా మీరు చూసారనుకోండి, ఎంత డేంజరస్గా ఉంటుందంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది మామూలుగా జరుగుతుందంటే, ఎంత మామూలుగా జరుగుతుందంటే మీకు ఈ అమ్మాయిలకు ఎటువంటి సురక్షితం అనేది ఉండదు. ఇక్కడే నేను చెప్తున్నాను, మోదీ గారు, ఈ యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా వీళ్ళు కలిసి ఒక స్ట్రాటజీని వర్కౌట్ చేశారండి. ఈ స్ట్రాటజీ గురించి మాట్లాడడానికే వీడియో. ఇప్పుడు మీరు చూడండి, అమెరికాలో ఎప్స్టైన్ ఫైల్స్ గురించి మాట్లాడాం. మీకు చిన్న చిన్న పిల్లలు, టీనేజ్ అమ్మాయిలు, వాళ్ళ విషయంలో ఈ డొనాల్డ్ ట్రంప్, మీకు ఎప్స్టైన్ లాంటి వాళ్ళు ఏం చేశారు? సరిగ్గా ఇవాళ మీరు హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో చూశారనుకోండి, చిన్న చిన్న పిల్లలు ఒక 50,000 తల్లిదండ్రులకు ఇస్తే ఈ అమ్మాయిలను వాళ్ళతో, ఈ అరబు షేకులతో పంపించేస్తారు. ఇవాళ కూడా జరుగుతుందండి ఢిల్లీలో. నేను చెప్తున్న ఈ ప్రాంతాలలో కూడా ఇవాళ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్, ఈ గర్ల్స్ స్మగ్లింగ్ అనేది జరుగుతుంది. అంటే చూడండి, ఒకలాంటి అమెరికా అగ్రరాజ్యం అంటారు, అక్కడ ఏం జరిగింది? పనామా రిసార్ట్స్లో వీళ్ళు ఏం చేశారో ఇక్కడ హైదరాబాద్లో, మిడిల్ ఈస్ట్లో, అరబు దేశాలలో ఇదే జరుగుతుందండి. ఢిల్లీలో కూడా ఇదే జరుగుతుంది. సో వీళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు, వీడిని ఏమనాలి? సో దాంతో ఇక్కడ పోయిన వీడియోలో మాట్లాడాను, వాళ్ళు పాకిస్తాన్లో ఒక మెగా ఈవెంట్
గ్లోబల్ టెర్రరిజం. సో మేమందరం కూడా యాంటీ ఇండియా, యాంటీ ఇజ్రాయెల్, సో ఇలాంటి స్టాండ్ తీసుకున్నాము, మేము అల్లకల్లోలము సృష్టిస్తాము మాట్లాడుతున్నారు కదా. అమెరికా వాడైతే 14 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి ఇచ్చాడండి. తీవ్రవాదులకు మళ్ళీ బిల్డింగ్లు కట్టుకోండి, మళ్ళీ ఆయుధాలు తెచ్చుకోండి అని చెప్పడానికి. మనం ఏ స్థాయిలో డిస్ట్రక్షన్ చేసామో దానికి కాంపెన్సేషన్ పాకిస్తాన్ వాడికి ఇస్తే పాకిస్తాన్ వాడు ఈ తీవ్రవాదులకు ఇవ్వడం. సో వీళ్ళందరూ కూడా తీవ్రవాదులను పెంచి పోషించేవాళ్ళు. దాంతో ఇవాళ మోదీ గారు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ భారత్లో మీరు అక్కడ ఏమైనా చేసుకోండి, సో మళ్ళీ ఇంకొక ఆపరేషన్ సింధూర్ జరిగేంతవరకు మీరు సేఫ్, మీరు కట్టుకోండి రా. 14 కోట్లు ఇచ్చారు కదా, మంచి బిల్డింగ్లు కట్టుకోండి, మదరసాస్ కట్టుకోండి, మీరు ఏం చెయ్యాలో చేసుకోండి. మళ్ళీ నా దేశంలో ఇలాంటి తీవ్రవాదమే పహల్గామ్లో ఏం జరిగిందో మళ్ళీ జరుగుతుంది. ఈసారి మీరు కట్టుకున్నది కాదు, చుట్టుపక్కల ఉండే క్యాంపులను కూడా సర్వనాశనం చేస్తాం. అంటే ఇప్పుడే మీరు దాడులు చేశారనుకోండి, బిగినింగ్లోనే కదా ఉంటుంది, డబ్బులు మిగిలిపోతుంది. మొత్తము 14 కోట్లు ఖర్చు పెట్టండి, ఖర్చు పెట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోండి, ఒకేసారి వచ్చి వేసేస్తాం, అప్పుడు మీకు తెలుస్తుంది. సో ఇది మన వైఖరి. నెక్స్ట్ లెవెల్లో చూశారనుకోండి, ఇక్కడంతా ఎవరుంటారండి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన తీవ్రవాదులు, రోహింగ్యాస్ అనబడే తీవ్రవాదులు. వీళ్ళు ఎంతలాగా డ్రగ్స్ అనండి, అమ్మాయిలు అనండి, ఎన్నెన్ని చెయ్యాలో అన్ని అరాచకాలు చేస్తారు. వీళ్ళని తరిమి వెయ్యండి. నా దేశం కదా, నా రాజధాని కదా. సో ఇక్కడ ఒకవేళ ఫరీదాబాద్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు పారిపోండ్రా, తరిమి వెయ్యండి. సో ఎక్కడికి వెళ్ళాలో మళ్ళీ బంగ్లాదేశ్ వాడు రానివ్వడు, పాకిస్తాన్ వాడు రానివ్వడు, ఎక్కడికి వెళ్తారు? మీరు ఎటైనా పారిపోండి, ఇక్కడ ఉంటే మాత్రము మిమ్మల్ని ఏం చెయ్యాలో అది చేస్తాం. అంటే జస్ట్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసరము వీళ్ళకి ఇళ్ళు కట్టించి దానికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు, రిజిస్ట్రేషన్స్ లేవు, ఏమీ లేవు. ఒక మసీదు కడతారు, చుట్టూరుతా వీళ్ళ ఏరియానంతా కబ్జా చేసేస్తారు. సరే, మసీదు ప్రార్థనా స్థలము కదా అంటే లోపల తీవ్రవాదులండి, పెద్ద పెద్ద నిర్మాణాలు, టనల్స్ కట్టుకొని తీవ్రవాదులు, అంటే అత్యంత పవిత్రమైన స్థలములో వీళ్ళు చేస్తున్న పనులేంటంటే, సో వీళ్ళనా మనం చూస్తూ ఊరుకోవాలి? మీకు సమస్యే లేదు అని ఈ మోదీ, అమిత్ షా ఇదే డిసిషన్. మొత్తము ఎవడు ఇక్కడ ఉండకూడదు, మీరు లీగల్ డాక్యుమెంట్స్ ఉండి మీరు ఫలానా దగ్గర నా ఉద్యోగము, నా వ్యాపారము, నా ఫ్యామిలీ అంటే హ్యాపీగా ఉండొచ్చు. అంతేగాని పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చి, బంగ్లాదేశ్ నుంచి వచ్చేసి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వాలిపోయి మా దేశానికి విరుద్ధంగానే మీరు పనిచేస్తారు అంటే సమస్యే లేదు. ఆ రోజులు పోయాయి, మీరు ముందు పారిపోండి. సో ఇది ఇవాళ మనము తీసుకున్న నిర్ణయం. అంటే ఢిల్లీ పోలీసులను వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, ఇక్కడే ఉంటారు, ఈ దేశంలోనే మీరు అన్నీ చేసుకుంటారు, మళ్ళీ ఈ దేశమే మీ శత్రువు, ఢిల్లీ పోలీసులే మీ శత్రువులు, వాళ్ళ మీద రాళ్ళు విసురుతారు, మీరు వాళ్ళ పోలీస్ స్టేషన్ని తగలబెట్టేస్తాను, ఇన్ని మాట్లాడతారు. ఎవడండి చూస్తూ ఊరుకుంటాడు? ఆ రోజులు పోయాయి. ఇవాళ ఇక్కడ ఈ మసీదు తప్ప చుట్టుపక్కల ఎటువంటి నిర్మాణాలు ఉండడానికి లేదు. దిక్కున్న చోట చెప్పుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేమైతే ఒక్కడిని కూడా విడిచిపెట్టామని చెప్పి క్లియర్గా ఢిల్లీ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు వేల సంఖ్యలో అక్కడికి వెళ్ళడానికి, అంటే ఢిల్లీలో ఒక యుద్ధ వాతావరణం అండి. ఇదంతా అరవింద్ కేజ్రీవాల్ గారు మహానుభావుడు ఎన్నెన్ని చేశాడు అంటే వీళ్ళ ఓట్స్ కోసరము. ఆయన అసలు ఒక విజన్ ఉన్న నాయకుడు మనందరం అనుకున్నాము, ఏమీ లేదండి. అతను అన్నా హజారే నుంచి దూరమైన తరువాత ఎంత ఒక కరప్ట్ వ్యక్తిగా మారిపోయాడంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక గ్రేట్ విజనరీ అనుకున్న వ్యక్తి ఇలాగ చీప్ పాలిటిక్స్ కోసరము, మీకు అధికారము కోసరము ఎలా వీళ్ళందరినీ పెంచి పోషించి, వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని నేరాలు చేసినా వాళ్ళని అలాగ కాపాడుకుంటూ వచ్చాడు. ఇవాళ ఆ పరిస్థితి లేదండి. కాబట్టి మీకు పారిపోయే వాళ్ళు ఎక్కడికక్కడ బిచానా ఎత్తేసి పారిపోతున్నారు. ఒక్కడిని కూడా విడిచిపెట్టమని చెప్పి అమిత్ షా అయితే క్లియర్గా చెప్తున్నాడు. మీకు పాకిస్తాన్, అమెరికా వాళ్ళు ఎన్ని కుట్రలు పనినా ఇక్కడ నా దేశాన్ని క్లీన్ చేయడంలో మేము ఎక్కడా తగ్గము, నువ్వు ఏం చేసుకుంటావు, ఎలా మమ్మల్ని ఆపుతావో చూద్దామని చెప్పి ఇవాళ మోదీ ఒక పెద్ద ఛాలెంజ్ను ఈ అమెరికా, పాకిస్తాన్ లాంటి దేశాలపైన విసిరేడు. మరి ఇలాగా ఢిల్లీలో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.